నెక్స్ట్ చూడండి. ఏబీ వ్యాసం గల ఫిఫ్త్ ప్రాబ్లం మన అభ్యాసం 7.2లో ఫిఫ్త్ ప్రాబ్లం. ఏబీ వ్యాసంగా గల వృత్త కేంద్రం 2, -3 మరియు వృత్తం పైనున్న బిందువు ఒక బిందువు బి 1, 4 అయిన ఏ బిందువు యొక్క నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు, మనం ఒక వృత్తంని డ్రా చేసుకుందాం. ఇచ్చినది మనం ఫస్ట్ ఏమంటున్నాడు, మనకు ఏబీ వ్యాసం గల వృత్త కేంద్రము 2, -3 ఇది మన ఏబీ వ్యాసం. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది వ్యాసం, ఇది కేంద్రం యొక్క బిందువు ఏమి ఇచ్చిండు మనకు 2, -3 ఇచ్చిండు. ఇంకా ఏమి ఇచ్చిండు, బి వాల్యూ ఇచ్చిండు. ఓకే, 1, 4. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఏ = కనుక్కోవాలి. మనం అయితే ఏ విధంగా కనుక్కోవచ్చు చూడండి. ఇది ఏబీ వ్యాసం అంటే ఇది ఏబీ అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఓకే, వీటి మధ్య బిందువు ఏంటిది మనకు 2, -3. ఇప్పుడు ఏ వాల్యూస్ మనం x, y అనుకుంటే బి వాల్యూ 1, 4. వీటి మిడ్ పాయింట్ ఏమవుతుంది మనకు, మిడ్ పాయింట్ = 2, -3. ఓకే, మిడ్ పాయింట్కి మనకు ఫార్ములా ఏమని తెలుసు, మనకు x1 + x2/2 y1 + y2/2 ఇది మన మిడ్ పాయింట్కి ఫార్ములా. క్వశ్చన్ నుంచి మనకి ఏమి ఇచ్చిండు, 2, -3 అది. ఇప్పుడు చూడండి, x1 + 1/2 y + 4/2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2, -3. ఎక్స్కి ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ చేయండి. x1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2, y + 4 / 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు చూడండి, 2 2 = 4 -1 అంటే 3 వస్తుంది. 2 3 = 6 -6 -4 దెన్ y = -10. x, y ఏ బిందువు ఏంటిది మనకు 3, -10 అనేది మన ఆన్సర్. సింపుల్. ఓకే, ఈ విధంగా ఫస్ట్ మనం వ్యాసం యొక్క కేంద్రం 2, -3 ఇచ్చిండు. ఈ విధంగా కనుక్కుంటే మనకు సింపుల్గా ఆన్సర్ అనేది 3, -10 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ కంప్లీటెడ్. నా సిక్స్త్ క్వశ్చన్. బిందువు ఏ, బిలు వరుసగా -2, -2 మరియు -4 ఏబీ రేఖాఖండంపై ఏపీ = 3/7 అయ్యే విధంగా పి బిందువు నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమన్నాడు, ఏబీ వరుసగా ఏ మరియు బి బిందువులు ఇచ్చిండు. ఏబీ రేఖాఖండంపై పి అనే బిందువు 3:7 నిష్పత్తిలో విభజిస్తుంది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ అయితే మనం ఏబీ యొక్క రేఖాఖండాన్ని తీసుకుందాం. ఫస్ట్ మన లైన్ సెగ్మెంట్స్. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది మన లైన్ సెగ్మెంట్. ఏ యొక్క నిరూపకాలు ఏమని ఇచ్చిండు మనకు క్వశ్చన్లో చూడండి. ఏ బిందువు నిరూపకాలు -2, 2, బి బిందువు నిరూపకాలు 2, -4. అయితే ఏమంటున్నాడు మనకు, ఏ పి ఏదో ఒక దగ్గర పి అనే బిందువు తీసుకోండి. ఈ పి అనే బిందువును ఏ విధంగా విభజిస్తుంది మనకు, ఏపి = మనకి ఏమని ఇచ్చిండు 3/7 ఏబి. ఓకే, ఏపి ఈ బిందువు మనకు ఏబిని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, 3/7 నిష్పత్తిలో విభజిస్తుంది. ఓకే, ఇక్కడ 3/7. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకు ఏపీ/ఏబి = ఎంత వస్తుందో మనం చేసుకోవాలి. 3/7 ఇది మన వాల్యూ. మనం ఏ బిందువు నిరూపకాలు కనుక్కోవాలి, ఈ పి బిందువు నిరూపకాలు అనేవి మనం కనుక్కోవాలి. కోఆర్డినేట్స్ ఆఫ్ పి we have to find. ఓకే, కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ 2, 3, కోఆర్డినేట్స్ ఆఫ్ బి 2, -4. వాట్ we should find పి కోఆర్డినేట్స్. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాడు, ఏ నుంచి పి వరకు ఎంత ఉన్నది మనకు చూడండి 3 ఏ నుంచి పి. నెక్స్ట్ ఏబి అంటే ఎంత, టోటల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏబికి ఎంత మనకు 7. బట్ మనకి ఎంత కావాలి, పీబీ వాల్యూ తెలియదు. టోటల్ నుంచి 3ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది, పీబీ వాల్యూ వస్తుంది. పీబీ అనేది 4. ఇక్కడ వచ్చేసి మన వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు x1 y1 ఏంటిది మనకు -2, 2 ఇది x2 y2. నెక్స్ట్ m1 m2 ఏమొచ్చింది మనకు 3:7. ఓకే, ఇప్పుడు పి వాల్యూస్ ఏ విధంగా కనుక్కోవాలి, మన సెక్షన్ ఫార్ములా అంటే మన అంతరంగా విభజించే బిందువు యొక్క నిరూపకాలకి ఫార్ములా ఏమని తెలుసు మనకు, m1x2 + m2 x1 / m1 + m2 ఇది మన సెక్షన్ ఫార్ములా. ఓకే, m1 y2
ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనకి x1 y1 ఇవి, ఇది m:n, ఇది x2 y2 క్లియర్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకు m1 అంటే 3 × 2 ప్లస్ 4 × -2 డివైడెడ్ బై 7. ఇక్కడ చూడండి m1 అంటే 3 × -4 ప్లస్ 4 × 2 డివైడెడ్ బై 7. సింప్లిఫికేషన్ చేస్తే చూడండి 3 2 = 6, 4 2 = 8 అంటే -2/7. ఇది -12 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ -2 ఉన్నది y1 వాల్యూ, -12 -8 అంటే -20/7. ఇక్కడ మనకు p వాల్యూస్, p కోఆర్డినేట్స్ ఏమొచ్చినాయి మనకు -2/7 -20. సింపుల్గా ఫస్ట్ మనకు AB ఏమి ఇచ్చిండు, 3/7 నిష్పత్తులు విభజిస్తుంది అంటున్నాడు కాబట్టి 3/7 ఈ విధంగా రాసుకోవాలి. A నుంచి Pకి 3, AB 7 అంటే P నుంచి B వరకు మనకు డిస్టెన్స్ 4 వస్తుంది. ఇది మన m1:m2. నెక్స్ట్ A కోఆర్డినేట్స్, B కోఆర్డినేట్స్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు P కోఆర్డినేట్స్ అనేవి -2/7 -20/7 వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఏమి ఇచ్చిన బిందువు A -4, 0 మరియు B 0,6లచే ఏర్పడు రేఖాఖండంను 4 సమాన భాగాలుగా విభజించు బిందు నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. AB రేఖాఖండంను ఏర్పడే రేఖాఖండంను 4 సమాన భాగాలుగా విభజించే బిందు నిరూపకాలు అంటున్నాడు. సింపుల్. అయితే ఇక్కడ సొల్యూషన్ చూడండి, ఏమంటున్నాడు మనకు, సింపుల్ బిందు నిరూపకాలు చిన్ను 2. ఓకే, ఏ ఇది మన లైన్ సెగ్మెంట్ B. ఓకే, ఏ ఏమున్నది, ఏ వాల్యూ -4, 0, B వాల్యూ ఏమున్నది 0,6. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు మనకు, ఏర్పడే రేఖాఖండం 4 సమాన భాగాలుగా విభజించు బిందు నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. 4 సమాన భాగాలుగా విభజించాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఓకే, ఇది ఒక బిందువు A అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని సమాన భాగాలుగా విభజించేది ఇది B తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటిని సమాన భాగాలుగా విభజించేది C తీసుకోండి. అయితే ఇప్పుడు ఏ వాల్యూ రావాలంటే మనకి ఏం ఫార్ములా అప్లై చేయాలి, AB యొక్క మధ్య బిందువు, ఇది Q తీసుకోండి. ఓకే, AB యొక్క మధ్య బిందువు ఏంటిది మనకు Q వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి మధ్య బిందువుకి ఫార్ములా ఏమని తెలుసు మనకు, x1 + x2/2 y1 + y2/2. ఇది మన మిడ్ పాయింట్కి ఫార్ములా. ఓకే, మన ఏ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలి, AB యొక్క మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి మిడ్ పాయింట్కి సబ్స్టిట్యూట్ చేయండి, -4 + 0/2 నెక్స్ట్ 0 + 6/2. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, Q. AB యొక్క మిడ్ పాయింట్ Q వచ్చేసింది. -4/2 దెన్ ఇదేంటిది -2, 6/2 అంటే 3. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ చూడండి -2, 3. ఇప్పుడు AQ యొక్క మిడ్ పాయింట్ ఏంటిది మనకు B. ఈ మిడ్ పాయింట్ రావాలంటే మనం ఏం చేయాలి, సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తే మనకు B వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ QB, వీటి రెండింటి మధ్య బిందువు కనుక్కుంటే C వాల్యూ వచ్చేస్తుంది. వెరీ ఈజీ. మీరు ఇప్పుడు B వాల్యూ రావాలంటే -4, 0 x1 y1, ఇది -2, 3 x2 y2. ఈ విధంగా చేయండి, మీకు వచ్చేస్తుంది. వెరీ ఈజీ, సింపుల్గా ఉన్నది. మిగతాది ఎంత మీరు కంప్లీట్ చేయండి. ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, మిగతాది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూడండి, బిందువులు A -2, 2 మరియు B 2,8 ఇలా ఏర్పడే రేఖాఖండంలో 4 సమాన భాగాలుగా విభజించి బిందు నిరూపకాలు. సేమ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. ఫస్ట్ మనకేమని తెలుసు, AB మిడ్ పాయింట్. ఓకే, AB లైన్ సెగ్మెంట్ ఇది, వీటి యొక్క మధ్య బిందువు Q తీసుకోండి. AB x1 + x2/2 ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇక్కడ ఉన్న మిడ్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ Q వాల్యూస్ వచ్చేస్తాయి కదా, సమ్ x, y. ఇప్పుడు AB యొక్క మధ్య బిందువు ఇక్కడ వచ్చేస్తుంది C. నెక్స్ట్ QB యొక్క మధ్య బిందువు D. ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయండి. నెక్స్ట్ చూడండి, బిందువులు A + B, A - B మరియు A - B, A + Bలచే ఏర్పడే రేఖాఖండమును అంతరంగా 3:2 నిష్పత్తులు విభజించే బిందు నిరూపకాలు. సేమ్ ఇక్కడ మనకు సెక్షన్ ఫార్ములా వస్తుంది. ఇది మన m1 m2, ఇది x1 y1, x2 y2, ఇది m1 m2. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5a - b/5, 5a + b/5. నేను సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను, మిగతా సింప్లిఫికేషన్ చూడండి. మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి
మీకు చూపిస్తాను, మిగతా సింప్లిఫికేషన్ చేయండి. ఇక్కడ మనకు x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమున్నది మనకు a ప్లస్ b కామా a మైనస్ b. నెక్స్ట్ ఇది x2 y2 ఏమున్నది a మైనస్ b కామా a ప్లస్ b. m1 ఇస్ టు m2 ఏమి ఇచ్చిండు ఇక్కడ అంతరంగా విభజించే బిందు నిరూపకాలు 3:2. ఓకే, నౌ సెక్షన్ ఫార్ములా. వాట్ ఈస్ అవర్ సెక్షన్ ఫార్ములా? m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఓకే, m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో m1 ఏమున్నది 3. ఓకే, x2 ఏమున్నది మనకు a మైనస్ b ప్లస్ 2 x1 ఏమున్నది a ప్లస్ b బై 5. నెక్స్ట్ m1 ఏమున్నది 3 y2 a ప్లస్ b ప్లస్ 2 ఇంటూ a మైనస్ b డివైడెడ్ బై 5. ఓకే, సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 5a మైనస్ b బై 5, 5a ప్లస్ b బై 5. ఇది మన ఆన్సర్. ఓకే, సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇది ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయండి, సింపుల్ ఫార్ములా. నెక్స్ట్ చూడండి 10th ప్రాబ్లం. కింద ఇవ్వబడిన బిందువులతో ఏర్పడే త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రంను కనుగొండి అంటున్నారు. గురుత్వ కేంద్రం అంటే మనకు ట్రయాంగిల్స్ గురుత్వ కేంద్రానికి ఫార్ములా ఏమున్నది మనకు? గురుత్వ కేంద్రానికి ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఈ క్వశ్చన్ మనకు 2022లో టెట్ కండక్ట్ చేసిన పేపర్ వన్లో ఇచ్చిండు ఒకసారి ఈ క్వశ్చన్. గురుత్వ కేంద్రం కనుగొండి అని. వెరీ ఈజీ, సింపుల్. చూడండి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. -1, 3 6, -3 అండ్ -3, 6 ఈ విధంగా ఇచ్చిండు. వీటి యొక్క గురుత్వ కేంద్రం అంటే సింపుల్, x వాల్యూస్ అన్నీ ప్లస్ చేసి డివైడెడ్ బై 3. నెక్స్ట్ y వాల్యూస్ అన్నీ ప్లస్ చేసి డివైడెడ్ బై 3. -3 -1 అంటే -4, ఇక్కడ ఏమొస్తుంది 2/3. నెక్స్ట్ +3 -3 క్యాన్సల్, -6/3 అంటే -2. ఓకే, సింపుల్, వెరీ ఈజీ. గురుత్వ కేంద్రానికి ఫార్ములా. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ టెట్లో అడిగిండు మనకు క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ టెట్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఈ విధంగా మిగతాయన్నీ మీరు ట్రై చేయండి. దీంతో మన ఎక్సర్సైజ్ 7.2 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వీడియోలో త్రిభుజ వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ త్రిభుజ వైశాల్యం గురించి మనకు పేపర్ 2లో ఒకసారి క్వశ్చన్ అడిగిండు లాస్ట్ ప్రీవియస్ ఇయర్లోకి. త్రిభుజ వైశాల్యం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తూనే ఉన్నా. ఇందులో నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే పేపర్ 1లో అండ్ పేపర్ 2లో కూడా 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే కాన్సన్ట్రేషన్గా ఒక్క ఫార్ములా కూడా మిస్ కాకుండా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఉంటాయి, ఇంకా మనం మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకే, మిగతా అయితే కొంచెం టఫ్ ఉంటాయి, బట్ ఇవైతే ఈజీ ఉంటాయి. అందుకోసం ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క ఫార్ములా మంచిగా ప్రాక్టీస్ చేస్తే మన 2 క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయొచ్చు. కంపల్సరీ మనకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు ఈ చాప్టర్ నుంచి. అదే మిగతాయి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.